నా పేరు అజయ్ కుమార్. నేను ఎన్బిటి నగర్ బస్తీ నివాసిని. మేము కొద్ది రోజుల నుంచి ఎన్బిటి నగర్లో మేయర్ మేయర్ మేయర్తోని మేయర్ అనుచరులతోని మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఇందాక ఎవరైతే చెప్పారో అట్లనే మాకు ఇప్పుడు వీళ్ళు కొన్ని అంటే ప్రభుత్వం నుంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ అని చెప్పి వాళ్ళు అనుకున్న దాని తర్వాత అది ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రపోజల్ పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళ గరీబుల జాగాలు ఉంటే ఏం చేస్తారంటే వీళ్ళని ఎట్లనన్నా వీళ్ళు మన మనుషులు కాదు, వీళ్ళని డ్యామేజ్ చేయాలని అనుకున్నప్పుడు ఈ ప్రపోజల్ని అక్కడ క్రియేట్ చేస్తారు. అప్పటిదప్పుడు ఆల్రెడీ మా ల్యాండే, నేను ఎవిడెన్స్ అన్ని మీకు తర్వాత ప్రాపర్గా ఇస్తా. మా ల్యాండ్నే ఆల్రెడీ మాది సివిల్ కోర్టులో కేసు ఉండగా మాది ఎంఆర్ఓని బేవాడిపించి ఎంఆర్ఓ నుంచి పంచనామా లెటర్ చేపించి మళ్ళీ ఇది హైకోర్టులో కేసు నడుస్తుండగా కూడా మళ్ళీ అడ్డంగా గేట్ పెట్టి మేము లోపలికి పోకుండా నానా ఇబ్బందులకు గురి చేసి ప్రశ్నిస్తేనేమో కొట్టిపిస్తారు. ఇదే కంప్లైంట్ నేను ఎన్బిటి నగర్ బంజారాస్ పిఎస్లో నేను వినాయక నిమజ్జనం రోజు నా పైన నైట్కి దాడి చేయడానికి వచ్చారు. ఈ ధనరాజ్ అనేటైనా శివ అనేటైనా వీళ్ళందరూ నా పైన దాడి చేయడానికి వస్తే నేను నెక్స్ట్ డే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కూడా ఆ కంప్లైంట్ని వాళ్ళు తీసుకోలేరు. నేను స్పెషల్గా సిఐ గారు కూడా నేను స్పెషల్గా దీన్ని చూస్తాను, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పి ఇప్పటిదాకా దానిపైన చర్యలు ఏం తీసుకోలేదు. ఎవరు కూడా బస్సులా అంటే వీళ్ళకి వ్యతిరేకంగా అనేది ఎవరు ఉండొద్దు. మేయర్కి సిహెచ్ రవికుమార్కి యాక్చువల్ ఏంటంటే సిహెచ్ రవికుమార్కి ఎవరు వ్యతిరేకంగా ఉండొద్దు. సిహెచ్ రవికుమార్ అనేట ఆయనకి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే మేయర్కి అంటే ఆమె దృష్టిలో ఇక వీడిని మొత్తం బ్లేమ్ చేసేస్తాడు. మొత్తం బ్లేమ్ చేసేసి అక్క వీడు మొత్తం మీకు అది చేస్తుండు, మిమ్మల్ని మీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుండు, మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు, అది ఇది అని చెప్పి ఆమెకి లేనిపోని నిందలు అన్నీ వేసేసి ఇక ఆమెని మన మీదకి ప్రొవోక్ చేస్తాడు, రెచ్చగొట్టిపిస్తాడు. ఆమె కూడా ఒక మేయర్ అయ్యి ఉండి అరే సాలానోడు ఎందుకు చేస్తుండు ఏంది అనే విషయం అంటే ప్రాపర్గా దాని గురించి ఏం తెలుసుకోదు. ఇక వీడు చెప్పిండంటే కథం గుడ్డిగా నమ్మాలి, ఎదుటోని మీదకి మనుషులను పంపించాలి, దాడి చేయాలి. మేయర్ విజయలక్ష్మి గద్వాల్ విజయలక్ష్మి గారే అవసరమైతే సీన్లో ఆమెనే దిగి మరీ తిట్టేలా కొడుతుంది. సీన్లో ఆమెనే దిగి మరీ తిట్టేలా కొడుతుంది. మేము బాధ్యులం. మా ఫ్యామిలీని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా ఇల్లు ఆకిలి మొత్తం కూలగొట్టిర్రు. ఇల్లు వాకిలు మొత్తం గులబెట్టి ఎంత అంటే ఒక కక్ష అంటే ఒక మనిషి అనేటోనికి అట్లాంటిది జరగొద్దు. మా అమ్మ డయాలసిస్ పేషెంట్ సార్ వద్దు కూర్చోండి, మేము మగాళ్ళంటే మమ్మల్ని తీసుకెళ్ళినాను అంటే కూడా ఈడ్చుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా నాయన మా అమ్మ రాయి కొట్టి రప్ప కొట్టి ఉన్నటువంటి స్థలంలో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇది ఆల్రెడీ దానికి ఇది మల్టీపర్పస్ కోసం శాంక్షన్ చేసినామని. ఇంకో విషయం ఏంటంటే ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ చేంజ్ కాగానే ప్రపోజల్ పెడుతుంది. జిహెచ్ఎంసీ కమిషనరు ఎంఆర్ఓ ప్లస్ ఈ టౌన్ ప్లానింగ్ వీళ్ళందరూ చేంజ్ కాగానే మళ్ళీ ఈ ఫ్రెష్ ప్రపోజల్ అన్నట్టు పెడతారు. మళ్ళీ మేము వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఇట్లా ప్రపోజల్ పెట్టి ఇట్లా మా అందరిపైన అంటే ఎవరైతే వీళ్ళకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళపైన ఇట్లాంటి దాడులు చేయడము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, వినకపోతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడము, మాలాంటి ఫ్యామిలీలకు మాలాంటి కుటుంబాలకు మీకు ఎవరికి మేము వ్యతిరేకం కాదు. మీరు అనవసరంగా మా పైన దాడులు చేపించి మమ్మల్ని చేసే మట్టుకు మా కుటుంబాలకు ఎటువంటి హాని జరిగినా ఇసుమంత హాని జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత సిహెచ్ రవికుమార్ది, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిదే పూర్తి బాధ్యత అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద కనులు చేసి కొంచెం గ్రహించండి. మాలాంటి చిన్న కుటుంబాలు బలవుతున్నాయి. మాలాంటి వాళ్ళకి మీలాంటి వారు పెద్దవాళ్ళన్నా మా పైన దయ చూసి ఇలాంటి వాళ్ళని కొంచెం అరికట్టాలని చెప్పి మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. దయచేసి మా పైన కొంచెం దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ.